శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ఈ రాబోయే 15 రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. అంటే అది ఏ విధంగా ఏర్పడిందంటే, రాస్యాధిపతి శుక్రుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, అంటే లగ్న సప్తమాధిపతులు అంటే భార్యాభర్తలు, లేదంటే మీతో ఎఫ్ఐఆర్ ఉన్నవాళ్ళు, లేదంటే మీ పార్ట్నర్సు, వాళ్ళిద్దరూ కలిసి 3వ స్థానం ధనుస్సు రాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే భార్యాభర్తలతో, కావలసిన వారితో విహారయాత్ర కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, విదేశ ప్రయాణం కానీ చేసే అవకాశం ఉంది. 3వ స్థానం అన్నది దగ్గర ఉన్నటువంటి జర్నీలు సహజంగా ధనుస్సు రాశిలో ఉండడం వల్ల అది భాగ్యస్థానం అవడం వల్ల విదేశ ప్రయాణాలు అవ్వచ్చు, పుణ్యక్షేత్రాలు దర్శించడం. అలాగే ధన విషయంలో ఎక్కువగా ధనం వ్యయం చేయడం జరుగుతుంది. అది మీ యొక్క ప్రియమైన వారికి బహుమతి రూపంలో ఇవ్వడం కానీ, వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు సదుపాయాలు సమకూర్చడంలో కానీ మీ స్థాయిని మించి ధనాన్ని ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. అది జాతకుడికి ఇది ఆనందదాయకంగా ఉంటుంది. ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత సంతోషాన్ని పొందుతూ ఉంటాడు ఈ సమయంలో ఈ జాతకుడు. సో మొత్తం మీద హ్యాపీగా ఉంది. దానికి తృతీయ సప్తమాధిపతుల ఎక్స్చేంజ్ కూడా ఉంది. సో ఈ విధంగా స్నేహితులతో కలిసి కూడా ఇటువంటి విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. మరి గురువు దృష్టి ఉంది కాబట్టి ఎక్కువగా ట్రెడిషనల్ టచ్ ఉంటుంది అన్నమాట. ఆధ్యాత్మిక కేంద్రాలు సందర్శించడం, ఇది మంచి నేమ్ ఉన్నటువంటి ట్రెడిషనల్గా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి మొత్తం మీద హ్యాపీగా ఈ రాబోయే 15 రోజులు కాలక్షేపం చేయడం జరుగుతుంది. ఇది ఈ విధంగా ఉంటే మరి ఈ తులారాశి ఒక విధంగా పబ్లిక్ ఎక్కువగా వీళ్ళ మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళు సెలబ్రిటీ స్థాయిలో ఉంటారు. అది రాజకీయ రంగమా, సినిమా రంగమా, ఏ రంగంలో ఉన్నా గుర్తింపు రావడం జరుగుతుంది. తులారాశి శుక్రుడు అధిపతి, చంద్రుడు ఈ రాశిలో ఉండగా జన్మించిన వారికి తులారాశి అవుతుంది. కాబట్టి కంపల్సరీగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు ఉంటుంది. చాలా సాధ్యమైనంత వరకు ఆదాయానికి మించి వాళ్ళ స్థాయిని మించి ఖర్చు చేస్తుంటారు. అది ఎక్కువగా సేవా కార్యక్రమాలకి, ధార్మిక కార్యక్రమాలకి ధనం ఖర్చు పెట్టడం వల్ల ఆ ఊళ్ళో అంటే లేదంటే వీళ్ళున్న ప్రాంతంలో ఎటువంటి కార్యక్రమం జరగాలన్నా, ఒక పుణ్య కార్యక్రమం, ఒక తీర్థయాత్ర, లేదంటే ఒక గణపతి నవరాత్రులు జరపాలన్నా ముందుగా వీళ్ళనే సంప్రదిస్తూ ఉంటారు. వీళ్ళే అధిక మొత్తంలో డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా విధంగా గుర్తింపు పొందుతూ ఉంటారు. నిస్వార్థంగా సేవ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు వీళ్ళ మీద ఇతరుల దృష్టి ఎక్కువ పడుతుంటుంది. మంచైనా చెడైనా తొందరగా ప్రచారం అవుతుంటుంది. కాబట్టి ధనవంతులు తొందరగా బాగుపడాలన్నా, పైకి రావాలన్నా కూడా వీళ్ళే కారణం అవుతుంటారు. తొందరగా పతనం అవ్వాలన్నా, నష్టపోవాలన్నా వీళ్ళే కారణం అవుతుంటారు. అంటే వీళ్ళకి ఎక్కువగా నరదృష్టి పడుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదన్నా ఒక గుట్టుగా గోప్యంగా వ్యవహరించడం మంచిది. మరి వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభాధిపతితో కలిసి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే వ్యయాధిపతి 4వ స్థానంలో ఉన్నప్పుడు లాభాధిపతి కూడా అక్కడ ఉన్నాడు. కాబట్టి ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతుంటుంది, లేదంటే ఒక వాహనాన్ని కొనుగోలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ బుధుడు భూములకి పొలాలకి కారణమవుతుంటాడు. కాబట్టి అటువంటి స్థిరాస్తి కొనే అవకాశం ఉన్నది. ఫర్ ది సేమ్ టైం ఏంటంటే ఒక చోట ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మి వేరే చోట కొనే అవకాశం ఉంది. సో ఇది కంపల్సరీగా మరి స్థిరాస్తి సంబంధించిన విషయాలు కొన్ని మార్పులు జరుగుతాయి. అంటే కేతు 12లో ఉండడం, ఆ డిపాజిట్ 4లో ఉండడం, మొత్తం మీద అమ్మడం జరుగుద్ది. లాభాధిపతి 4లో ఉండడం వల్ల కొండము జరుగుతుంది. ఇది ఈ వ్యవహారంలో జాతకుడికి లాభసాటిగా ఉండే వ్యవహారం ఉంది. కొద్దిగా హ్యాపీగానే ఉండే అవకాశం ఉంది. ఇక 5వ స్థానంలో శని భగవానుడు సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహాన్ని చూడటం వల్ల అంటే వివాహ ప్రయత్నాలు ఏదో కారణం వల్ల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే నిశ్చయమై కూడా వివాహం తాంబూలాలు తీసుకొని కూడా ఏదో కారణం వల్ల వాయిదా పడే సూచనలు కూడా జాతకంలో ఈ సమయంలో గోచరించే అవకాశం ఉంది. బట్ ఎనీహో మరి ఇది
కొంతకాలం పాటు ఈ వివాహ ప్రయత్నాలు ఇబ్బంది పెడుతుంటాయి. బట్ ఏదైనప్పుడు కూడా ఎక్కువ శాతం ఈ తులా రాశి లేదా తులా లగ్నం వారికి 2024 ఏప్రిల్ 30వ తారీఖు లోపల వివాహం జరగడం కానీ నిశ్చయం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏ కారణాల వల్ల ఆ టైంలో జరగకపోతే మళ్ళీ ఒక సంవత్సరం పాటు అటు ఇటుగా వాయిదా పడే అవకాశం కూడా ఉంది. అది జన్మజాతకాన్ని బట్టి వాళ్ళ యొక్క వయసును బట్టి ఏజ్ని బట్టి ఉంటుంది తప్ప ఇది అందరికీ వర్తించదు. బట్ మీరు చేస్తున్న ప్రయత్నం బట్టి మాత్రం ఏప్రిల్ లోపు వివాహం కుదిరే అవకాశం ఈ జాతకులకు 100% ఉండదు. ఇక కోర్టు సమస్యలు కానీ స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి సినిమా రంగం, టీవీ సంబంధించిన వాళ్ళు, యూట్యూబ్ సంబంధించిన వాళ్ళు, మీడియా యాంకర్లు, సెలబ్రిటీలు, మోడల్స్ వీళ్ళందరికీ కూడా గతంలో కన్నా ఒక గొప్ప అవకాశాలు ఈ సమయంలో ఈ టైంలో రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి కూడా రావచ్చు. ఇప్పుడే మరి శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ నక్షత్రం మీద సంచరించడం, 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం రాబోయే ఒక సంవత్సరం పాటు ఈ రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ యొక్క ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ సంబంధించినటువంటి వేతనం పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ కింద పనిచేసే వారి యొక్క స్టాఫ్ను కూడా పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు వ్యక్తిగత స్టాఫ్ని పెంచుకోవడం, అలాగే వాళ్ళ ఆదాయం పెరగడం, ఇవన్నీ కూడా అంటే ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆదాయం పెరగాలి కానీ చాలామందికి ఉపాధి కల్పించే అవకాశం కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే వీళ్ళు ఎక్కువ మంది ఉపాధి స్టాఫ్ని నిర్మించుకోవడం, వాళ్ళకి ఫ్యాక్టరీ అవ్వచ్చు, సొంత గృహం అవ్వచ్చు, ఒక సెలబ్రిటీ కావచ్చు, ఒక డ్రైవర్ని పెట్టుకుంటే 2-3 డ్రైవర్లు పెట్టుకుంటారు. ఈ విధంగా 10 మందికి ఉపయోగపడుతుంటారు. కాబట్టి భగవంతుడు కూడా వీళ్ళకి ఏదో విధంగా ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. బట్ ఈ కారణం వల్లే సాధారణంగా వీళ్ళు తొందరగా జీవితంలో పైకి వచ్చి తొందరగా డౌన్ఫాల్ అవుతుంటారు. కాబట్టి కొంతవరకు సాధ్యమైనంత వరకు ఏదైనా గుట్టుగా వ్యవహరించి ఉన్నదాన్ని దాచుకోవడం మంచిది తప్ప వెదజల్లడం వల్ల ఏదంటే ఇతరుల ఈర్ష్యకు గురై సాధారణంగా నష్టపోతూ ఉంటారు ఈ రాశి జాతకులు. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ రాబోయే 15 రోజుల్లో కూడా రవిగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఏదైనా ఈ నెలలో శని భగవానుడికి ఇష్టమైనటువంటి మాసం పుష్యమాసం కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలో ఒకసారైనా శివుడికి రుద్రాభిషేకం కానీ అభిషేకం కానీ చేసుకోవడం వల్ల, శివాలయాన్ని తరచూ దర్శనం చేసుకోవడం వల్ల శనిగ్రహ అనుగ్రహానికి పాత్రులై వృత్తిలో మంచి గుర్తింపు పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి ఈ మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారరీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు. జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టి నడుస్తూ ఉంటుంది. కేవలం గోచారం అనేది చంద్రుణ్ణి ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు. ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు. ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి. అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం. అందువల్ల ఏంటంటే ఏలినాటి శని జరుగుతుంది, లేదా అష్టమ శని జరుగుతుంది, ఈ జన్మశని జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా, లేదంటే వివాహం చేయొచ్చా, సంతానానికి ఇది అనుకూల టైమా, ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోడానికి ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక ప్రయత్నం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు
ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఆస్ట్రాలజర్కి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ, అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి 99% వర్కౌట్ అయితే కావు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవడమే ఇంపార్టెంట్ అనే విషయం. ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ, మీ సంతానం కానీ, మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు. పైపెచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది. 90% సూర్యగ్రహ అనుగ్రహం కావాలి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం, ఆదివారం నియమంగా ఉండడం, శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం, రోజు ఎక్సర్సైజ్, వ్యాయామం, రన్నింగో వాకింగో చేయడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం. అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారినో అక్కగారినో భార్యనో గౌరవించడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం, అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం, మాసిపోయిన బట్టలు చింపిడి జుత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి 99% వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.